మనసు పరిమళించెను కనుగు పరవశించెను నవ వసంత గానముతో నీవు నటన సేయగనే మనసు పరిమళించెను కనుగు పరవశించెను నవ వసంత రాగముతో నీవు సంత నిలువగనే మనసు పరిమళించెను కనుగు పరవశించెను మనగా కోయిలమ్మ కూయగా గల్ల 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 సెల్లజేరులలో గల్ల గల్ల ముళ్ళు రేగగా మనసు పరిమళించెను తనువు పరవశించెను నవ వసంత రాగముతో నీవు సంత నిలువగనే మనసు పరిమళించెను తనువు పరవశించెను పరిమళించెను కనుగు పరవశించెను నవ వసంత గానముతో నీవు నటన సేయగనే మనసు పరిమళించెను కనుగు పరవశించెను కొండలపై హంసల వలె ఆడగా చెలి మొప్పులు కొండలపై హంసల వలె ఆడగా రంగ రంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా మనసు పరిమళించెను తనువు పరవశించెను వసంత గానముతో నీవు నటన సేయగనే మనసు పరిమళించెను కనుగు పరవశించెను ఓ ప్రియతమా ప్రియతమా
చెమికల వాడు వచ్చి ఆ మహాతల్లి శారదాంబని ఏ విధంగా ప్రార్థిస్తాడంటే అంబవైతవనేవో అంబవైతవనేవో శారదాంబ కాదా శారదాంబ అంబవైతవనేవో శారదాంబ కాదా శారదాంబ బెజబడలుండేటో ఓ కరగ దొరకమ్మ ఓ కరగ బలబలాడందరిగే వందనమమ్మ రేంచద నీకు వందనమమ్మ నీకు వందనమమ్మ జగ వందనమమ్మ మా వనకాయ దుర్గమ్మ రాయగడలుండేటో రాయగడలుండే ఓ మధ్య గౌరమ్మ ఓ మధ్య అమ్మ రాయగడలుండేటో ఓ మధ్య గౌరమ్మ ఓ మధ్య గౌరమ్మ నీకే వందనమమ్మ బలబలాడందరిగే వందనమమ్మ రేంచదమ్మ నీకు వందనమమ్మ నీకు వందనమమ్మ 10,000 వందనము మా మధ్య గౌరమ్మ ఆ యొక్క చెమికల వాడు ఆ మహాతల్లి శారదాంబని ప్రార్థన చేశారు ఆ యొక్క చెమికల వాడు ఆ యొక్క జంగాల చందాన పాట పాడుతున్నాడు ఏ విధంగా పాడుతున్నాడంటే అమ్మా చిన్నదాన జంగాల చిన్నదాన అందగత్తోల పల్ల చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి అప్పల నచ్చమ్మ చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి అప్పల నచ్చమ్మ ఏ ఊరమ్మో చిన్నదాననేది ఏ ఓడమ్మో చిన్నదాననేది పేరు నాతో చెప్పావా చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి చింతలపాడు గ్రామం అంటే మాదే జాతికి మేము జంగాల మహిళము మోగవాడు బాబు భర్త గారు మూగవాడు బాబు పాట పాడుతా తిరిగి పాట పాడుతా పట్టినాడు పాట పాడినాడు చిన్నదాన జంగాల చిన్నదాన అందగతి అప్పల నచ్చమ్మ పిల్లమో అయిపోతే జాకెట్ అయిపోతే నంగవానమైతో నా కేసిందరు సైతో కంధరి నాడు తిన చోకొన్నది దీని చోకు చూసినా మనతో నాగేసింది కంధరి నాడు తిన చోకొన్నది దీని చోకు చూసినా మనతో నాగేసింది అదే పిల్లేమో అయితో జంజా కట్టుటైతో అల్లంగవాని పోయితో అది వేసింది సైతో సౌందర్య లాంటి దాని చోకున్నది చోకు చూసినా మనసు లాగేసింది సౌందర్య లాంటి దాని చోకున్నది దాని చోకు చూసినా మనసు లాగేసింది
అక్కేమో నీకు చెల్లేమో నాకు దీని అక్కేమో నీకు ఆ చెల్లేమో నాకు దీని అక్కేమో నీకు ఆ చెల్లేమో నాకు దీని అక్కేమో నీకు ఆ చెల్లేమో నాకు అయ్యాన నాడు దిన నడుమన్నది నడుము కింద పుట్టమంత బల బాగున్నది అయ్యాన నాడు దిన నడుమన్నది నడుము కింద పుట్టమంత బల బాగున్నది దాని అక్కేమో నీకు దాని చెల్లేమో నాకు నా అక్కేమో నీకు నా చెల్లేమో నాకు నా అక్కేమో నీకు నా చెల్లేమో నాకు నా అక్కేమో నీకు నా చెల్లేమో నాకు ఇలియాల లాంటి దాన్ని నడుము కింద పుట్టి మచ్చబల్లే బాగున్నది ఇలియాల లాంటి దాన్ని నడుమున్నది నడుము కింద పుట్టి మచ్చబల్లే బాగున్నది అదే తిందరు చూడు నేను అయిపోయాను అదే తిందరు చూడు నేను అయిపోయాను అదే తిందరు చేను నేనైపోయాను అదే తిందరు చేను నేనైపోయాను ఐశ్వర్రాయ్ నట ఉన్నది దీని ఒళ్ళు చూసి రాకుండా చల్లమన్నది ఐశ్వర్రాయ్ నట ఉన్నది దీని ఒళ్ళు చూసి రాకుండా చల్లమన్నది అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను ఐశ్వర్య లాంటి దాని ఒళ్ళున్నది ఒళ్ళు చూసి నాకు ముందు జల్లమన్నది ఐశ్వర్య లాంటి దాని ఒళ్ళున్నది దాని ఒళ్ళు చూసి నాకు ముందు జల్లమన్నది ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ మన ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ మన ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ నా ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు వేసింది నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు వేసింది వాళ్ళెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ 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 నన్ను వదిలే కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు వేసింది నన్ను వదిలే కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు వేసింది నమ్మొద్దురా మామ నమ్మొద్దురా ఈ ఆడవారు మాటలక నమ్మొద్దురా నమ్మొద్దురా మామ నమ్మొద్దురా ఈ ఆడవారు మాటలక ఏంట్రా నమ్మొద్దు మా ఆడవాళ్ళ మాటలు నమ్మొద్దా అవును మా ఆడవాళ్ళు నేను ఏం చేశారా మీ ఆడవాళ్ళ మాటలు విన్నాం అనుకో తల్లి ముగ్గురు సావు తల్లి ముగ్గురు సావా అదేలాగా నీకు తెలీదా తెలీదు పెళ్ళకి పువ్వులు ఉండవు పెళ్ళంకి పువ్వులు ఉండవు ఏమి ఉండవు అంతే ఉంటాయి కొంటే ఉంటాయి పెళ్ళ పువ్వులు ఉండవు కొన్నాడు మాకు పువ్వులు అప్ప నా కొంటాడు నీకు నాకు నీకు కాదు ఆవిడ కొన్నాడు అమ్మాయి పెళ్ళకి పువ్వులు ఉండవు పిల్లల పప్పులు ఉండవు మాకు బత్తి ఉండదు అంటే భోజనం ఉండదు అంతేనా అందుకే తల్లి ముగ్గు చావాలి అమ్మాయి జమికలు పట్టి ఈ విధంగా అయిపోయింది ఆడుకు కొంద ఇవ్వలేదు వచ్చే అయిపోయి అమ్మాయి మూడో వీధిలో రేల పెట్టాం కదా అమ్మాయి కానీ ఒక విషయం చెప్పలే నీతో చిన్న విషయం చెప్పాలి నాకు ముగ్గురు కొడుకులు పుట్టారు ముగ్గురు కొడుకులు అంత ముగ్గురు భార్యలు కదా ముగ్గురు కొడుకులు పుట్టారు ముగ్గురు కొడుకులు వికలాంగులే అదేంట్రా నువ్వేం తప్పు చేసావు వికలాంగులు పుట్టారు మన నా దశ అది నీ దశ కాదు నువ్వు చేసిన పాపం అది అయితే వికలాంగులేనండి బాధపడ్డాకేం లేదు నెలకు 18,000 వస్తుంది ఇది డబ్బు కావాలండి పిల్లలు అనుకునే పర్వాలేదు పిల్లలు అనుకోవడం కాదమ్మా నెలకు 18,000 వస్తుంది అయితే పెద్ద కొడుకు నత్తాడు రెండో కొడుకు మోగవాడు మూడో కొడుకు సొట్టవాడు నా పెద్ద కొడుకు నా దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా చక్కగా వినాలి ఆడికి బాగా నత్తి ఆడు వచ్చి అంతాడు ఏంటండి మీకు వినిపించిందా ఏంటి కదా వినిపించలేదు కదా వినిపించేటట్టు చెప్పాలి చక్కగా వినైతే ఇప్పుడు వినిపించింది ఒరు నాన్న నాన్న ఇవాళ ఆదివారము మరి అంత నత్తి అంటారా యదవా చేస్తాను సరే సెలవు నాకు 10 రూపాయలు ఇస్తే ఆవులు ఇప్పుతానన్నాడు 10 రూపాయలని మా అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చి నేను పొలంలో కలిపాను అమ్మాయి మా అబ్బాయి 10 రూపాయలు జోబులు పెట్టుకొని కర్ర పట్టుకొని ఆవులప్పుడు కళ్ళకి వెళ్తున్నాడు ఈ లోపు మా ఊరు ఒక శైలతను వచ్చి ఆయన కడుపు మటుకు ఆయన బట్టలు అమ్ముకుంటాడు ఆయన కేకలు వేస్తాడు నెక్కడ మొక్కలే జాకెడ మొక్కలే లుంగిలా అంటాడు నెక్కడ మొక్కల లుంగిలా అంటాను ఓహో నెక్కర మొక్కలే జాకెట్ మొక్కలే లుంగిలని అమ్ముకుంటున్నాడు ఆయన కేకలు వేస్తాడు కానీ ఆయన నచ్చని మావాడు తెలియదు మా అబ్బాయి నచ్చని ఆయన తెలియదు మావాడు ఏమన్నాడు అన్నాడు అన్నాడు నెక్కడ మొక్క దండవరా నెక్రమొక్క ఎంతో అనొచ్చు కదరా ఎంత ఇంకా నత్తాడు కదా మరి ఎంత నత్తైనా సరే నెక్రమొక్క అన్నాడు అంతటికి శాలత్రి ఏమనుకుంటాడు ఈ కుర్రోడు నన్ను నెక్కిరిస్తాను అనుకొని ఈ శాలత్రి అంతాడు ఇదిగో బాబు
అప్పలకి ఎక్కిరించుకో నీకు కూడా నాన్న అంతాను. ఓహో ఇదిగో బాబు తప్పలకి ఎక్కిరించుకో నీకు కూడా నాలాంటి పిల్లలే పుడతారన్నాడు. అంటే అప్పటికి మావాడు కోపం వచ్చింది. హాలోడు అన్న హాలోడు అన్న సాలోడు కనా మా ఊడికి మా ఊరు వచ్చి అనరా మరి నచ్చడు ఎలాగని మాట్లాడుతాడు. మరి మా ఊడికి మా ఊడొచ్చి నాకు ఎక్కిరిస్తావా చెప్తాను అన్నాడు. ఈ శైలత్రి ఏమన్నాడు మీ నాన్న అది కాదు మీ నాన్న తౌడికి పోయి అన్నాడట. మీ నాన్న ఎక్కువ అన్నాడు. అంతటే మావాడు పిల్లకలు టచ్ అయిపోయి నీ చేతులు కర్ర ఉంది కదా ఈ కర్ర 2-3 పడలు కొట్టాడు. ఎవరికి? శైలత్రికి. పొలము నీ కొడుకు కొట్టిసాడా? అయ్యో శైలత్రి కోపం వచ్చింది. పెద్ద చిన్న లేదురా నీ కొడుకు. అమ్మాయి శైలత్రి కోపం వచ్చింది. ఉన్నావు అది కాదు ఏదో అన్నాడు తేడాగా తేడా ఉంది పేక నొక్కేస్తుంది ఎదవా. తేడా కాదమ్మా చిన్నపిల్లడు కదా నత్తాడు నీ కిందకు తోసేయడం ఖాయం అన్నా. గుంటెడు కనా ఉన్నావు అర్థమైంది చూస్తే ఉల్లిపాయ అంత ఉన్నావు. నన్ను కొడతావా? తీసి గోమె కొట్టాడు. అమ్మాయి ఎప్పుడో గోమె కొట్టాడు. మా అబ్బాయి పొలంలోకి పొలంలోకి మీ అబ్బాయి పరుగు పొలంలో ఎవరున్నారు? నేను మా ఆవిడ. ఏం చేస్తున్నారు? వేసుకుంటాను. జొన్న పిక్కలమ్మా మరి అలాగనొచ్చు కదా. జొన్న పిక్కలు వేసుకుంటాను. జొన్న పిక్కలు వేసుకుంటున్నారు నేను మా ఆవిడ. మా అబ్బాయి వచ్చాడు. వచ్చి అంత అంటూ మా నోడు నచ్చాడు. మరి ఎలాగ అంటాడు మా నోడు ఆడాడు నిన్నెక్కడ అన్న ఎక్కడిచ్చాడు అన్న ఓమె కొట్టాడు. అమ్మాయి కోటి నోములో కన్నా నా కొడుకుని అటుబడి కొడుకు నేనే కొట్టలేదు. వేరే వాడు కొడితే అంత బాధ కడుపు బాధ. ఇది కడుపు. టైం ఎంతైంది? పావుతొక్క 1 గంట. పావుతో 1 గంట అయిపోయిందా? దిగిపోద్ది కిందకి కడుపు అంటే అటు వెళ్తారు అటు ఇటు వెళ్తారు కదా. మీకు దిగదు ప్యాకింగ్ అయిపోద్ది. మా అబ్బాయిని తీసుకుని మా ఊర్లోకి వచ్చాను. మా ఊరు దాటి 2వ ఊరు వెళ్ళిపోతాడు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో దొరికిపోయి సార్ నేను తప్పుడు ఎడబడకటాన్ని కొట్టేసి మా అబ్బాయిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన ఏం చేశాడు తిన్న ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళి తగు పెట్టాడు. ఇలా కొట్టానండి. ప్రెసిడెంట్ గారు నాకు కౌరు పెట్టారు. నేను వెళ్ళాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నన్ను పిలిచిన కారణం ఏంటండి అన్నావు. భాస్కర్ మరేమి కాదు ఆయన ఎందుకు కొట్టావు? నేనేం చెప్తాను మా అబ్బాయిని అడగండి అన్నాను. ఓహో మీ అబ్బాయిని అడగమన్నావు. మా అబ్బాయి వచ్చి అంటాడు బాగా అర్థం చేసుకో. ఏంటి పెసరకాయలా? నమస్కారం ప్రెసిడెంట్ గారు అనాలిరా. మరి అలాగా అంటాడు నెత్తాడు కదా. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నేను ఆవులు ఎప్పుడైనా కళ్ళంకి వెళ్ళాను. సారతను ఊరొచ్చి ఇలా అన్నాడు. నేను నిక్రమ అన్నాను. ఆయన ఆయన మా నాన్న కొట్టాడు. మరి నచ్చడు భాస్కర్ మీ అబ్బాయి మాటలు వాళ్ళకించమన్నాడు. విన్నానండి అన్నాను. గట్టి మాట్లాడాను. విన్నానండి అన్నాను. ఓయ్ సారా నువ్వు కూడా మాట్లాడవా అన్నాడు. ఆయన నచ్చితే నాకు తెలియదు. కానీ చాలా మంచివాడు సాంప్రదాయం అమ్మాయి. ఆయన వచ్చి అంటాడు బాగా ఆలకించు. బాగా బాబు నమస్కారం. నేను దండం మళ్ళీ అనరా. ఊరు తిరిగి గుడ్డ మొక్కలు అమ్ముకొని కడుపు కాలక్షేపం చేసుకుంటున్నాను. కుర్రోడు నా దగ్గరకు వచ్చి మొక్క ఎంత అడిగాడు. అప్పుడు కూడా నాన్న అన్నాడు. నేను అన్నండి ఆడు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు నేను అనాలి. దరిద్రుడు నేను అంటానని అంటాడు. అప్పుడు అన్నాను అన్నాడు. కొట్టాడు. ప్రాణం చాలొచ్చి గోపు మీద కొట్టాను. నాన్నొచ్చి నన్ను కొట్టాడు. బాబు అన్నాడు. భాస్కర్
బాగుందా కొట్టినావు అన్నాడు. ఆ. మరి ఏడు చేస్తామని దయ్యాన్ని ఇలా చేతులు కట్టాడు. చేతులు కట్టేసావా? ఓహో. మరేంది చేతులు కడతా కానీ కొట్టినందుకు 15,000 ఇచ్చా అన్నాడు. కొట్టినందుకు 15,000. 15,000 ఓరి దరిద్రుడా. నా సరదా తీది మా వాడు దొరద తీది. తీరింది. అమ్మాయి ఆ. మా ఊరి ప్రెసిడెంట్ ఇటువంటి వాడు, మరి మీ ఊరి ప్రెసిడెంట్ ఇటువంటి వాడు చెప్పాలా? చెప్పాలా? ఓకే. ఓకే. మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. కొత్తగా మా ఊరి కోడల పిల్లొచ్చింది, కోనేటి గట్టి కాడ కోరి కోరి పిలిచాడు. కొత్తగా మా ఊరి కోడల పిల్లొస్తేనే కొనేటి గట్టి కాడ కోరి కోరి పిలిచాడు. వాకలు పెడతాను తోటకు రమ్మన్నాడు. కొక్కలు పెడతాను తోటకు రమ్మన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి అడ్డుపల్లి చేశాడు. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసస్తాడప్ప. హుసేని కోతకొస్తే వరుసవుతా ఉన్నాడు, ఒకసారి ముట్టిస్తే వందిస్తానన్నాడు. ఉదారు గదిలోకి వస్తానన్నాడు. ఉదారు వద్దేస్తే వందేస్తానన్నాడు. హుసేని కోతకొస్తే వరుసవుతా ఉన్నాడు, ఒకసారి ముట్టిస్తే వందిస్తానన్నాడు. ఉదారు గదిలోకి వస్తానన్నాడు. ఉదారు వద్దేస్తే వందేస్తానన్నాడు. వద్దొద్దు మా అన్న చూసారని నేనంటే, మాయన్నలు చూస్తారని నేనంటే వద్దొద్దు మా అన్న చూసారని నేనంటే, మాయన్నలు చూస్తారని నేనంటే వాళ్ళు చేస్తారు ఒప్పుగా అమ్మన్నాడు. మా ఊరి
మీదకి వచ్చినాయి మమ్మ ఊరిలోనికి వచ్చినాయి మామ రోడ్డు మీదకి వచ్చినాయి మమ్మ ఊరిలోనికి రాని కాని ఓలి పిల్ల నీకు కట్టుబడం చేత కాదు చిన్న పిల్ల ఓలి పిల్ల వచ్చినాయి మామ రోడ్డు మీదకి వచ్చినాయి మామ రోడ్డు మీదకి రాని కాని ఓలి పిల్ల నీకు కట్టుబడం చేత కాదు చిన్న పిల్ల అలాగేనండి తామాడ ఆనందరావు గారు గురుస్వామి గారు మా ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచిగానే జరిగేవన్నీ మంచిగానే అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే పసి పాప వలే ఒడి చేచినాను కను పాప వలే కాపాడినాను పసి పాప వలే ఒడి చేచినాను కను పాప వలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నువ్వు ఉండలేనని వెళ్ళావు నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే వలసుట తెలిసిన నా మనసునకు మరసుతూ మాత్రము తెలియనిదా వలసుట తెలిసిన నా మనసునకు మరసుతూ మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే నీ కళ్ళలే కమ్మగ పండని నా కళ్ళపై నీలో ఓడని కళ్ళ
మీదకి వచ్చినాయి మమ్మ ఊరిలోనికి చిన్నాయి మామ రోడ్డు మీదకి వచ్చినాయి మమ్మ ఊరిలోనికి రాని కాని ఓలి పిల్ల నీకు కట్టుబడం చేత కాదు చిన్న పిల్ల ఓలి పిల్ల అందుకే చిన్నాయి మామ రోడ్డు మీదకి చిన్నాయి మామ రోడ్డు మీదకి రాని కాని ఓలి పిల్ల నీకు కట్టుబడం చేత కాదు చిన్న పిల్ల డాబలింటోలి పిల్లనమ్మ నిన్ను డాబలింటోలి పిల్లనమ్మ డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను డాబా ఇంటోలి పిల్లనమ్మ పాడు గడ్డింట్లోనే ఉండాలేనమ్మా నేను ఉండాలేనమ్మా పాడు గడ్డింట్లోనే ఉండాలేనమ్మా పిలుపురారా 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 చిన్న బావా నన్ను తీసిపోరా పెద్ద బావా అజయ్ ఏ తేలు నాయుడోలింటి కాడ లబ్బరముతో నా లబ్బరముతా నాయుడే మన్నాడే చెప్పముతా లబ్బరమంతా వాళ్ళు లబ్బరమంతా లబ్బరముతో నాయుడే మన్నాడే చెప్పముతా లబ్బరమంతా వాళ్ళు లబ్బరమంతా లబ్బరముతో నా లబ్బరముతా నాయుడే మన్నాడే చెప్పముతా లబ్బరమంతా లబ్బరమంతా రాక బదల్లానే ఉన్నది ముందా వాడు పదంలోనే ఉన్నది ముందా ఆడ ఉన్నది ముందా బదల్లానే ఉన్నది ముందా వాడి కుండల ముందా ఇలా నాయుడు ఎప్పుడు వస్తానన్నాడంటే వాడి బీపి సాగిన దక్కల్లాగిన ముందా నాయుడు ఓలింటి కాడ అజయ్ టైలర్ మామ నా కట్టు చూడు మామ నా వైపు చూడు మామ నా చెప్పల జాకెట్కి కుర్చీలు చెయ్యు మామ కుట్టించు మామ జాకెట్ కుట్టించు మామ జాకెట్ కుట్టించు మామ మరదల రాత్రి మీ అప్ప కొట్టిన దెబ్బలకి నాగు బాబు నక్కలకి తాత బాబు కంటి మీద కొనుక్కు లేదు మరదల ఒంటికి సుఖము లేదు మరదల అలాగేనండి తామడ ఆనందరావు గారు గురుస్వామి గారు మా విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్వందనను సగిన ఆది ప్రణవనాదము ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన ప్రాతిసవేణియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన పల్లికిల కిల కిల స్వనముల స్వరగతి జగతుకు శ్రీకారము కాదా విశ్వకావ్యమునికి భాష్యముగా విరించిన విరసించితిని ఈ కవనం విపంచిన వినిపించితిని ఈ గీతం ప్రతి శిశుగల్లమున్న పల్లికిన్న జీవననాద తరంగం చేతన్న పొందిన సొందన ధ్వనించు హృదయం మృదంగం జన్మించు ప్రతి శిశుగల్లమున్న పల్లికిన్న జీవననాద తరంగం చేతన్న పొందిన సొందన ధ్వనించు హృదయం మృదంగం అనాది రాగం ఆది తాళమున అనాథ జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించిన విరసించితిని ఈ కవనం విపంచిన వినిపించితిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం
ఏమేస్తావు అందులో? అమ్మాయి శివభాగవతం అయితే 5 ఉండాలి. 5 ఉండాలి. దేనికమ్మా? ఉడిపికా? లేదు, 4 మోతకి, 1 ముందెతనాల పోతకి. ఏంట మాటలు మరి కాదా? 5 అంటే పార్వతీదేవి, గంగాదేవి, చావక, శివుడు, చెలికత్తి. 5 ఉండాలి. అది నువ్వు పార్వతీదేవి అనుకో. నేనా? అమ్మ నేనుండేనమ్మా. ఉండాలమ్మా. మరి అన్ని నువ్వే కదా, నేనెందుకే? నేను గంగాదేవిని అనుకో. నువ్వా? ఆ పార్వతి కూడా ఏయు. పార్వతీదేవి నువ్వు, గంగాదేవి నేను, సేవక నేనే, చెలికత్తి ఆవిడి. మరి మన మొగుడు పరమశివుడు. ఓకే, ఇప్పుడు శివపాత్ర స్టార్ట్ చేద్దాం. శ్రీ 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 చంద్రమౌళి కళానాట్యమండలికి యేసునాథునికి పరమేశ్వరులు ప్రత్యక్షమవుతున్నారు. అమ్మా, నన్ను పిలిచే కారణం నాకు చాలా భయంగా ఉంది తల్లి. నీకేది భయము? నర్సరీపేట అంతా మంచి పేరు గారు. ఈ నర్సరీపేట అంటే మన పుట్టిన గ్రామం కదా, ఇది మన గ్రామం, వీళ్ళంతా మనవారు. అవును, నీకెందుకు భయం అని? అంతలోనికి పట్టప్పని ఉన్నాడు, నాకెందుకు భయము? అది అమ్మా అయినా సరే మంచి పేరు వెళ్ళాడు. అమ్మా అయినా సరే నా భయం వేస్తుంది. ఎందుకంటే నేటి 9 దినములు అవుతుందమ్మా, నా స్వామి వారు నన్ను విడిసి చోటుకు వెళ్ళారు తల్లి. అవునమ్మా, నేటికి 9 దినాలకు నువ్వు వెలగైపోతా నేనా చూసుకుంది, నేనేట అయిపోలా అమ్మా. నీకేమైంది? నాకు పెళ్ళై 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. మొగుడు ముఠాకి వెళ్ళిపోండి. 3 రోజులకు ముఠాకి వెళ్ళిపోయాడు. నువ్వే ఘనకార్యం చేసావు. అది మొగుడు ముఠాకి వెళ్ళిపోండా, మొగుడు లేక 3 పిల్లల తల్లిని అయినా. అమ్మా నీకు దండమే. నీకు దండము. భర్త లేకన్నా పిల్లల్ని ఎవరు కనలేరు. భర్త లేకట పిల్లల్ని ఎలా కంటారు? అవునమ్మా, ఊర్లో కుర్రాలు కారువా, అడవిలో పొలాలు కారువా, వైన్ షాప్ దగ్గర మందు కారువా. అంటే నువ్వు ఈ రూట్లో వెళ్ళావన్నమాట. ఈ రూట్లో వచ్చాను. అమ్మా సరేలే, ఎవరితో వెళ్తే కంటే నాకెందుకు కానీ నీ పిల్లల్ని ఒకసారి చూపిస్తావా? మా పెద్దోడు చూస్తావా? చూస్తానమ్మా. చాలా బుద్ధిమంతుడు పెద్దోడు. చూపించవా? ఇకదా మా పెద్దోడు. చెయ్యంది పోయావా? ఎంతవరకు నూతులు ఉన్నావరా? 2400 గ్యారెంటీ. సరే సరే, పెద్ద కొడుకు అంటే చెయ్యంది పోయాడు అంటే ఏంటి అర్థం తెలుసా? నీకు పనికి పాటుకు తోడుగా ఉన్నాడు. గొప్ప చెయ్యంది పండుగని ఎందుకమ్మా? ఆ లోపల అయిపోతారు. అయిపోతుంది మరి, కోడలకు బాగాలేదు. అమ్మా అదమ్మా, చిన్నాడు అయితే బుద్ధిమంది, మంచి సెంటర్ చూసుకోండి. పల్లిపేట జంక్షన్ లో ఏదో చూసుకోపోతే అక్కడ చేస్తున్నాం కూడా అలవాటు. అదే మరి అలవాటు అవ్వాలి మరి. కూతురుకు ఒకసారి చూపించవా? కూతురు చూస్తావా? చూస్తావా? అమ్మా కాలేజీకి వెళ్ళావా? వెళ్ళానమ్మా. అబ్బా పీకు 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 పీకు.
పట్టప్పలు చేసిన పని అది. ఏం చేశాడు? లేకపోతే పీకు 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 ఎందుకు పీకుతుంది? అమ్మా చెయ్యి పీకే బ్యాగ్ మోసి మోసి మోసి. ఆ బుక్ ఎవరికి ఇచ్చేవేటి? ఏ బుక్? నీ బుక్ పట్టప్పనికి చైనా బాగా. అమ్మా నా బుక్ తీసుకొని మా బావగారు అక్కడక్కడ 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 పెట్టేశాడే. ఏమి నా సామాన్లకి నీ సామాన్ లేట్ అది వచ్చినది. నా సామాన్లు అంటే అంత ఒరిజినల్ కాబట్టి నా నచ్చాయి. నీవన్నీ డూప్లికేట్. 10 మంది వస్తారు దానికి సామాన్లు ఎది పడడానికి. అమ్మా వాళ్ళు వస్తారు. అమ్మా తప్పు కదా అదే మాట. అమ్మా నాకు నీకు నాకు నీకు పెళ్లి చేయమ్మా. అవునమ్మా నీకు పెళ్లి చేయదు. మన ఇంట్లో ఏముందమ్మా? ఏమి ఆ మొగుడు అక్కడ 3 పిల్లలు కాసినాను. నాకు పెళ్ళి 3 రోజులు అయింది. మీ నాన్న మొటాకి వెళ్ళిపోడు. ఉన్నాడో చచ్చినాడో బతికినాడో ఏటనేది ఎవరికో తెలియదు. గోవిందా 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 గోసిప్పు. ఏమో చచ్చిపోరేట్రా అలయ్యా. అమ్మా ఓ పని చెయ్యి. నీకు పెళ్లి చేయలేదు మన ఇంట్లో లేదు. మీ ముగ్గురిని పోచేదినాక అనకూడదు కానీ పగలనక రేయనక ఎవరి పిల్లలు తోలుతూ నిలిపిదాన్ని. దానికి కూలికి నాలుగు అమ్మా ఒకవేళ ఫోన్ చేయకపోతే నేను ఫోన్ చేసేదా దానికి కూలికి చలిస్తే మంచి దుప్పటి కప్పే. దుప్పటి ఆగదు చలి బొంత అది అది అప్ప రూమ్ లో మంచి బొంత ఉందట ఇల్లు. ఓయ్ బావా బొంత అయ్యో చూసావా కాలు మీద కాలు వేసాడు. ఇది నా కాలే ఇది నా కాలే తగ్గేదలే పని వెన్నెందుకని నీకు నచ్చిన కుర్రోడితో వెళ్ళిపో. నేను పెళ్లి చేయడం మన ఇంట్లో ఏమి లేదు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. అవునమ్మ నన్ను ముట్టబెట్టి నువ్వు ఏంటి నన్ను ముట్టబెట్టి నేను నుంచి సామాన్లు జారిపోతాను. నవ్వు నానా నాయనా స్నానం చేసుకుని వస్తుంది. నా దగ్గరికి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసుకుని రావాలి. మహాశివరాత్రి 7 రాత్రులు ఏకరాత్రి మహాశివరాత్రి అన్నారు. అలాగే నాయన కొద్ది నీళ్ళవమ్మా. కాడేదైంది మరి నీకు కార్డు లేదా? పెళ్ళి అది కొద్ది పింపురెక్కిపోయింది. చదువుపడిచిందా? పాపడికి తప్పురా ప్యాపిస్ట్ వేద్దాం. నా దగ్గర ఉంది సబ్బు. ఏ సబ్బు? నీరిల్లు సబ్బు. అమ్మా నీరిల్లు కదే నీరిల్లు సబ్బు. నీరిల్ల మంచి స్మెల్. ఎంత పెడితే అంత వస్తుంది. త్వరగా పెట్టుకోయా. షాంపూ కావాలా? నా దగ్గర ఉంది. ఏం షాంపూ? మంచి కంపెనీ. చెప్పవా? లిక్కో. లిక్కు కాదు సిక్కు. చిక్కో. కొమ్ము కావాలా? ఉంది అప్పని దగ్గర దుంప కొమ్ము ఉంది. సరైన కొమ్ము. మరి నీ సన్ని లేదు. బోల్డ్ సన్నిలో ఉన్నవారు తెలుసు. సన్ని మీద రంగు తీసి అరిగి తీసిన అక్కడ గొడ్డ కూడా ఉంది. చూసారేటి ఎవరు చూడలేదమ్మా. అమ్మా వీళ్ళందరూ జనాలు కాదే, ఇవన్నీ సీపురు తప్పులు. సీపురు తప్పులా? ఆ తప్పులు మంచివే.
ఏ తప్పు సాటేనా సాటు చాలు అమ్మా సరే గాని అమ్మా 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 ఇప్పుడు ఏం చేయమంటావే? నన్ను పిలిచిన కారణం ఏంటమ్మా అమ్మా నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని కింద